మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇక్కడ ఒక మనుషుడు కనిపిస్తున్నాడు. ఏ విధముగా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి తన పాపమును విమోచించుకొని దేవునికి దాసుడుగా నిలబడ్డాడు ఒక మనిషి. అతనితో చెప్తున్నాడు, నీవు నా దగ్గరికి వచ్చావు, బాగుంది. పాపం నుంచి బయటపడావు, బాగుంది. నాకు దాసునిగా ఉండాలని ఆశపడుతున్నావు, బాగుంది. నీవు నిత్య జీవంకు వెళ్ళాలి అంటే నీవు పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మనకందరికీ కూడా పరిశుద్ధంగా జీవించడం ఒక ఫలం. మన ఆత్మ ఫలించాలి అంటే పరిశుద్ధంగా జీవించాల. ఈరోజు చాలామంది అనుకునే ఆలోచన ఏంటంటే, నేను తప్పు చేయకుండా బ్రతికి ఏం లాభం, అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని నిందలే, నన్నేం మాట్లాడతారు అందరూ. కానీ ఎవడు కూడా పాపం చేసేవాని జోలికి వెళ్ళి కొట్లాడడు, పాపం చేసేవాని దగ్గరికి వెళ్ళి తిట్టరు, పాపం చేసేదే వాళ్ళని బాధ పెట్టరే, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారే. ఈరోజు నేను పరిశుద్ధంగా జీవిస్తే నాకే అన్ని కష్టాలు, నాకే అన్ని బాధలు, నాకే అన్ని మాటలు అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పరిశుద్ధంగా జీవించడం వలన నీకు నిత్య జీవం కలుగుతుంది. దేవుని బిడ్డ, అది గ్రహించు. ఈ లోక జీవితము మాయ. ఈ లోకము కొన్ని రోజులే ఉంటుంది, శాశ్వత లోకం ఇది కాదు. నీవు పరిశుద్ధతలో నీ జీవితాన్ని కొనసాగించి నీవు ఫలించినట్లయితే నీకు యేసుక్రీస్తుల ప్రభుల వారు ఇచ్చే నిత్య జీవం పొందుకుంటావు. ప్రతి ఒక్కరూ కూడా ఇది తెలుసుకోవాలా. పరిశుద్ధులుగా ఉంటే అందరూ అవమానిస్తారని బాధపడకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధంగా జీవిస్తే నన్ను ఎంతమంది అవమానించినా నాకు నిత్య జీవం కలుగుతుంది, అది ఒక్కటి చాలు నాకు అని నీవు గురి పెట్టుకొని నిత్య జీవం కోసం నీవు పరిశుద్ధంగా జీవించు. ఆ శాశ్వత లోకం కోసం నీవు పరిశుద్ధంగా జీవించు. బాగుంది, అన్నీ బాగున్నాయి. నీవు యేసయ్యను నమ్ముకున్నావు, బాగుంది. పాపం నుంచి విమోచింపబడ్డావు, బాగుంది. దేవునికి దాసునిగా ఉండాలనుకున్నావు, చాలా బాగుంది. నీవు ఇంకా పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించిన వారి ఫలం ఏంటంటే నిత్య జీవం. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించి నిత్య జీవం పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలయ్యా. మిమ్మల్ని తెలుసుకునే విధంగా చేసావు, నీకు వందనాలయ్యా. పాపం నుంచి విమోచించావు, వందనాలయ్యా. నీకు దాసులుగా మమ్మల్ని నిలబెట్టావు, వందనాలయ్యా. అలాగుననే పరిశుద్ధంగా జీవించి నిత్య జీవానికి వారసులై బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.